డానికి ఆ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయం లోతుల్లోంచి ప్రార్థన చేస్తాడు. ఆ సేవకురాలు హృదయ లోతుల్లోంచి ప్రార్థన చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ శ్రమ గుండా వీరు వెళ్ళారు కాబట్టి, ఆ శ్రమ ఏంటో వీళ్ళకి తెలుసు కాబట్టి, ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి, ఆ నిందలేంటో తెలుసు కాబట్టి, ఆ గొడ్రాలతనం అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఆ అప్పుల బాధలు ఏంటో తెలుసు కాబట్టి, ఆ యొక్క నిందలు లేకపోతే నెపాలు ఎలా మోయబడితే వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వీరు చాలా అర్థం చేసుకుని ఏం చేస్తారట? ఓదారుస్తారు, ఆదరిస్తారు. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఆ ఆత్మను బలపరచడానికి వీరు దేవుని దగ్గర కన్నీరు కారుస్తారు. ఆ ఆత్మ నశించిపోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని, పాపంలో పడకూడదని ఆత్మ కొరకు వీరు ఏం చేస్తారట? అది అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇలా దుఃఖపడిన వారట ఏం చేయబడతారట? ఓదార్చ